Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సంక్రాంతికి వస్తున్నాం నిన్న వాల్వేడిగా రిలీజ్ అవగా డే ఫినిష్ అయ్యేసరికి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటూ దూసుకుపోతుంది ఈ ఫిల్మ్. బాక్సాఫీస్ దగ్గర చిన్నపాటి సునామీ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. ఇచ్చిన థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోవడంతో దీని ఓవర్ఫ్లోస్ పాలయ్య రామ్ చరణ్ సినిమాలకి హెల్ప్ అయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఏ రేంజ్ ర్యాంపేజ్ చూపెట్టిందో. గేమ్ చేంజర్ కోసం దిల్ రాజు కొన్ని థియేటర్ ని బ్లాక్ చేసుకున్నారు. అదైతే ఈ సినిమాకి మైనస్ గా మారిందని చెప్పొచ్చు. ఇచ్చిన థియేటర్స్ అన్ని ఫుల్ అయిపోయి ఏవీ డిమాండ్ రావడంతో ఎక్స్ట్రా సోఫాస్ అండ్ చైర్స్ ని వేశారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఫ్యామిలీస్ లో వెంకటేష్ గారి క్రేజ్ ఏ లెవెల్లో ఉందో. ఏ సంక్రాంతికి అయితే డౌన్ ఫాల్ చూసారో అదే సంక్రాంతికి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు. అసలు 100% ఆక్యుపెన్సీ అనేది 1-2 సినిమాలు మాత్రమే చూస్తాం. అది ఈ మూవీ విషయంలో రిపీట్ అయిందని చెప్పొచ్చు. అది ఈ మూవీ విషయంలో మళ్ళీ రిపీట్ అయింది. హైర్స్ తీసుకున్న ప్రతి ఒక్కరికి డబుల్ రేంజ్ లో ప్రాఫిట్స్ తీసుకొచ్చింది ఈ ఫిల్మ్. ఈస్ట్ వెస్ట్ గుంటూరులో హైర్స్ గట్టిగా పడ్డాయి. ఇంతకుముందు వెంకటేష్ గారి కెరీర్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ అన్నింటినీ కూడా ఒక తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ తోనే దాటేస్తూ వాల్వేడిగా 40 కోట్ల పైన గ్రాస్ పెడుతూ ఫ్యామిలీ సినిమాల పరంగా ఒక రికార్డ్ అయితే పెట్టారు. మార్కెట్ బట్టి చూస్తే వెంకటేష్ గారిని టైర్ 2 రేంజ్ లో పెట్టచ్చు. సో టైర్ 2 హీరోల పరంగా డే 1 మొన్నటి వరకు దసరా టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు దాన్ని బీట్ చేస్తూ నెంబర్ 1 ప్లేస్ కి అయితే వెళ్ళింది ఈ ఫిల్మ్. అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ తోనే 50% కి పైగా రికవర్ చేస్తూ దిల్రాజు కళ్ళల్లో వెలుగు నింపింది. సో లేట్ చేయకుండా సంక్రాంతికి వస్తున్నాం డే 1 ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో మూవీ డే 1 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ చిరు బాలయ్య తర్వాత సీనియర్ హీరోస్ లో నైజాంలో 5 కోట్ల మార్క్ దాటిన హీరోగా రికార్డ్ పెట్టగా బెనిఫిట్స్ లేకపోవడం ఒకటైతే టికెట్ హైక్స్ కావాల్సినంత రాకపోవడం మరొక మైనస్. లేదంటే 6 కోట్ల మార్క్ ని డే 1 దాటుండేది ఈ ఫిల్మ్. నైజాంలో బిజినెస్ 8.5 కోట్లు కావడంతో మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది ఈ ఫిల్మ్. ఇక సీడెడ్ విషయానికి వస్తే మళ్ళీ ప్రేమించుకున్నోరా అండ్ కలిసి ఉన్నోరా రోజుల్ని గుర్తు చేస్తూ 3 కోట్ల షేర్ తో మొత్తం ముగించింది ఈ ఫిల్మ్. ఫ్యామిలీ హీరో ఫ్యామిలీ ఫిల్మ్. సీడెడ్ లో సింగిల్ డే 3 కోట్ల షేర్ పెట్టడం అంటే చిన్న విషయం కాదు. టాలీవుడ్ ఖచ్చితంగా దీన్ని గుర్తు పెట్టుకుంటుంది. సీడెడ్ లో బిజినెస్ 6.5 కోట్లు కావడంతో మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక ఆంధ్రలో టైర్ 1 హీరోల రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ ప్రతి టెరిటరీలో కోటికి తగ్గని షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. ఉత్తరాంధ్రలో 1.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేయగా నిన్న వైజాగ్ శ్రీకాకుళం అండ్ రిమైనింగ్ ఏరియాస్ లో కూడా 100% ఆక్యుపెన్సీతో షాక్ ఇచ్చింది. ఈ 1.7 కోట్ల షేర్ లో హైర్ 60 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఈస్ట్ లో 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఉత్తరాంధ్ర షేర్ ని కూడా క్రాస్ చేస్తూ షాక్ అవగా బ్రేక్ ఈవెన్ కి ఇంకా కాస్త దూరంలో మాత్రమే ఉంది. ఇందులో హైర్ 60 లక్షల వరకు ఉన్నాయి. ఇక వెస్ట్ లో 1.6 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇందులో హైర్ 50 లక్షల వరకు ఉన్నాయి. అలా ఈస్ట్ అండ్ వెస్ట్ లో కోటికి పైగా హైర్స్ తో దుమ్ములేపింది ఈ ఫిల్మ్. వెంకటేష్ గారి సినిమాలకి హైర్స్ పడి చాలా ఇయర్స్ అవుతుంది. ఇక గుంటూరులో 1.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ టైర్ 1 హీరోల రేంజ్ లో నెంబర్ పెట్టగా ఇందులో 60 లక్షల వరకు హైర్స్ ఉన్నాయి. ఇక కృష్ణలో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇందులో 30 లక్షల వరకు హైర్స్ ఉన్నాయి. ఇక నెల్లూరులో 75 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 17.2 కోట్లకి చేరుకోగా గ్రాస్ 26 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 33 కోట్లు కావడంతో మరో 15.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. ఈ రోజు మరోసారి 10 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉండడంతో ఫుల్ రన్ లో భారీ ప్రాఫిట్స్ తో ఎండ్ కానుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఇక్కడ బిజినెస్ 3.5 కోట్లు కావడంతో మరో 1.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పొచ్చు. కర్ణాటకలో డే 1 2.65 కోట్ల గ్రాస్ ని పెట్టడం చిన్న విషయం కాదు. సీనియర్ హీరోస్ పరంగా ఇది వన్ ఆఫ్ ది టాప్ నెంబర్. ఇక ఓవర్సీస్ లో కూడా వెంకటేష్ గారి పుల్ ఏంటో మరోసారి చూపెడుతూ డే 1 4 కోట్ల పైన షేర్ తో మోత ముగించింది ఈ ఫిల్మ్. ఇక్కడ బిజినెస్ 5 కోట్లు కాగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తోనే బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేస్తూ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. అలా ఈ మూవీ డే 1 వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 23.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 40 కోట్ల మార్క్ దాటింది. అండ్ టైర్ 2 హీరోస్ కి పెద్ద టార్గెట్ నే సెట్ చేశారు వెంకటేష్ గారు. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42.5 కోట్లు కావడంతో మరో 19.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఈ రోజు ఎంత నమ్మని పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది సంక్రాంతికి వస్తున్నాం డే 1 టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.